సంఘం కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. సంఘం కొరకు రక్తాన్ని చిందించాడు. మీరు వెలపెట్టి కొనబడినటువంటి వారు, మీరు మీ సొత్తు కారు. అటు భౌతికమైన మందిరమైన, ఆత్మ సంబంధమైన మందిరమైన, మన దేహము, ప్రాముఖ్యంగా మన దేహము దేవుని ఆలయమై ఉంది కాబట్టి ఇది మనం గ్రహించాలి. దీన్ని ఎవరైనా పాడు చేస్తే, దీన్ని పాడు చేసుకుంటే అది మనకు ఆశీర్వాదం కాదు. ఈ మందిరాన్ని దేవుడు మనకు అద్భుతంగా అనుగ్రహించాడు. ఈ మందిరం కొరకు మన ప్రాణాత్మ దేహముల కొరకు తన ప్రాణాన్ని అర్పించి, తన రక్తాన్ని చిందించి, మన నిమిత్తము వెల చెల్లించి తన సొత్తుగా మార్చుకున్నాడు మనలందరినీ కూడా. మనమే ఆలయం. ఈ ఆలయాలు మనం పాడు చేసుకుంటున్నాం. అటు భౌతికమైన ఆలయాల్ని పాడు చేసుకుంటున్నాం, ఆత్మ సంబంధమైనటువంటి ఆలయాలను కూడా మనం పాడు చేసుకుంటున్నాం. ప్రభునందు ప్రియులారా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? ఎందుకనే నేను అంట, మీరు చాలా ప్రత్యేకమైన వారు. ఎప్పుడైనా ఆలోచన చేశారు? నువ్వెవరు ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నావా? నువ్వు వేసుకున్న ఎప్పుడైనా నేను ఎవరిని, అసలు ఎందుకు ఈ లోకంలో నేను కలిగాను? ఎందుకు దేవుడు నన్ను ఇంతగా ప్రేమించి తన సన్నిధి నాకు ఇచ్చాడు? ఇంతగా నన్ను దేవుడు కనికరించి ఎందుకు ఇంత క్షేమాన్ని నాకు అనుగ్రహించాడు అని ఎప్పుడైనా ఆలోచన చేశావా? దేవుడు నీ పట్ల ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఆయన తలంపులు ఆకాశము కంటే ఇచ్చేనివంట. ఆయన తలంపులు మనలాగా ఉండవంట. ఆయన త్రోవలు మనలాగా ఉండవంట. ఆయన ఉద్దేశాలు ఎప్పుడు కూడా మనకు క్షేమకరంగా ఉంటాయని లేఖనాలు చెప్తున్నాయి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నువ్వు దేవుని దేహమైనటువంటి బిడ్డవు. నువ్వు ఆయన నీలో నివసించడానికి చూస్తున్నాడు. మన దేవుడికి ఒక పేరుందండో, ఎలోహిం. ఆయన మనలో నివసించేవాడు. ఈ దేహంలో నివసించడానికి గొప్ప ఆలోచన కలిగినటువంటి దేవుడు. నువ్వు ఆయన సొత్తు. నీకు ఏ లోటు ఉంది? దేని గురించి నిరాశ పడుతున్నావు? దేని విషయంలో వేదన పడుతున్నావు? దేని విషయంలో దిగులు చెందుతున్నావు? దేని విషయంలో చింతిస్తున్నావు? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ పక్షమున ఉన్నాడు. ఆయన నీ జీవితంలో ఘనమైనటువంటి కార్యాలని జరిగించడానికి శ్రేష్టమైనటువంటి ఆలోచన కలిగినటువంటి దేవుడు ఆయన.